హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ అయితే నిన్నటితో కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి ఆ యొక్క జిల్లాకు సివిల్ పోస్టులు అయితే 350 ఉన్నాయి. మనం 3 సివిల్ పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు క్వాలిఫై అయిన అభ్యర్థులు టోటల్గా 1683 మంది. సివిల్ పోస్టులకు ప్రకారం అంటే 350 పోస్టుల ప్రకారం నేను పురుషులకు పోటీ ఎలా ఉంటుంది, మహిళలకు పోటీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏ రోజు ఎంతమంది హాజరు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి స్కిప్ చేయొద్దు. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. మరొక విషయం ఏంటంటే మనకు న్యూ ఛానల్ ఉంది. అంటే ఈ యొక్క ఛానల్ సపోర్ట్ కోసం ఆ యొక్క ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ఆ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఛానల్స్ అనేవి హ్యాక్ అవ్వడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. కాబట్టి దానికోసమే సపోర్ట్ కోసం, ఎందుకంటే మీకు నేను దూరంగా ఉండకూడదు, ప్లస్ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆ యొక్క ఛానల్ క్రియేట్ చేశాను. దయచేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టేజ్ 2 టోటల్గా చూసినట్లయితే చిత్తూరు జిల్లా నుంచి ఈవెంట్స్కు హాజరయ్యే అభ్యర్థులు చూసినట్లయితే టోటల్గా 5238 మంది అభ్యర్థులు హాజరు కావాలి. టోటల్గా అందులో పురుషులు వచ్చేసి 4298, మహిళలు వచ్చేసి 990 మంది. టోటల్గా 5238 మంది అభ్యర్థులు ఈ యొక్క ఈవెంట్స్కు హాజరు కావాలి. మరి టోటల్గా ఎంతమంది హాజరయ్యారు, ఏ డేట్న నిర్వహించారు, పూర్తిగా హాజరు కావాల్సిన అభ్యర్థులు ఈవెంట్ డేట్ ఇచ్చాను, హాజరు కావాల్సింది, ఈ హాజరు అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, క్లియర్ కట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈవెంట్ డేటు అని క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. మీకు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏ వీడియో కూడా చూడకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. డిసెంబర్ 30న స్టార్ట్ అవ్వడం జరిగింది అన్ని జిల్లాల్లో. మరి డిసెంబర్ 30వ తేదీన పురుష అభ్యర్థులకు 600 మంది అభ్యర్థులకు గాను 293 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 155 మంది క్వాలిఫై. అదే డిసెంబర్ 31న పురుష అభ్యర్థులకు 600 మంది అభ్యర్థులకు 403 అభ్యర్థులైతే హాజరయ్యారు. 159 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా జనవరి 2న పురుష అభ్యర్థులకు 600 మందికి గాను 394 మంది హాజరు, 163 మంది క్వాలిఫై. అదేవిధంగా జనవరి 3 మహిళా అభ్యర్థులకు 495 మందికి గాను 283 మంది హాజరు, 81 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా జనవరి 4వ తేదీన మహిళా అభ్యర్థులకు 495 మంది అభ్యర్థులకు గాను 274 మంది హాజరు, 80 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా మిత్రులారా, ఇప్పుడు మరలా జనవరి 6వ తేదీన జనవరి 6వ తేదీన జరిగిన ఈవెంట్ చూసినట్లయితే 610 మంది పురుష అభ్యర్థులకు టోటల్గా 399 మంది హాజరు, 217 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా జనవరి 7వ తేదీన చూసినట్లయితే 610 మంది అభ్యర్థులకు 379 మంది హాజరు, 192 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే జనవరి 17వ తేదీన అదేవిధంగా అప్పీల్ చేసుకున్న రోజు, ఈ 2 తేదీలలో కలిపి టోటల్గా అభ్యర్థులు వచ్చేసి 624 మంది అభ్యర్థులు అయితే హాజరవ్వడం జరిగింది మిత్రులారా. ఓకేనా. అదేవిధంగా మరి జనవరి 18వ తేదీన ఇక్కడ 17, 18 ఈ 2 తేదీలు ఎందుకు ఇంత లేటుగా జరిగాయంటే 8వ తేదీ, 9వ తేదీన జరగాల్సిన ఈవెంట్స్ను 17 జనవరి, 18 తేదీలు నిర్వహించారు. ఓకేనా మిత్రులారా, అందుకే ఇంత లేట్ అయింది. లేకపోతే ఎప్పుడు ఈ పాటికి ఈ యొక్క జిల్లా సంబంధించి ఈవెంట్స్ అని కంప్లీట్ కావాల్సి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసినట్లయితే జనవరి 18వ తేదీన 618 మంది అభ్యర్థులకు గాను అంటే 750 మంది. ఇదేంటి ఇంత ఎక్కువ హాజరయ్యారు అని అనుకోవచ్చు. అంటే ఈ యొక్క తేదీలలో, ఓకేనా, ఈ యొక్క తేదీలో రాని వారు ఆ యొక్క తేదీన ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవడం జరిగింది అనే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. టోటల్గా 270 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మిత్రులారా. ఓవరాల్గా చూసినట్లయితే మనకు టోటల్గా అభ్యర్థులు హాజరవ్వాల్సింది 5238 మంది. టోటల్గా హాజరైన అభ్యర్థులు 3799 మంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు చూస్తే 1683 మంది అభ్యర్థులు ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచి ఈ యొక్క ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. తుది రాత పరీక్షకు అర్హత సాధించింది 1683 మంది. 1683 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా. ఇప్పుడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది, ఈ యొక్క 2 తేదీల్లో జనవరి 17 అప్పీల్ చేసుకున్న రోజు, ఈ 2 తేదీల్లో హాజరైన అభ్యర్థులను మీకు చెప్పాను. అదేవిధంగా క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏంటంటే 366 మంది. ఎందుకంటే జనవరి 17 తేదీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ కూడా పత్రికా ప్రకటన రాలేదు. కాబట్టి టోటల్ కౌంట్ చేయగా ఈ యొక్క క్వాలిఫై అభ్యర్థులను బట్టి కౌంట్ చేయగా మనకు కావాల్సిన అభ్యర్థుల సంఖ్య ఏంటంటే 366 మంది. టోటల్గా ఈ విధంగా హాజరు శాతము, హాజరు అవ్వాల్సిన అభ్యర్థులు, అదేవిధంగా హాజరు అయిన అభ్యర్థులు, క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య అయితే ఈ విధంగా ఉంది.
ఇప్పుడు టోటల్‌గా ఎక్కడ ఏ యొక్క మీ యొక్క పురుష అభ్యర్థులకు మొత్తం క్వాలిఫై అయిన అభ్యర్థులు పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, అదేవిధంగా ఒక్కొక్క పోస్ట్‌కి ఎంతుందో క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా క్వాలిఫై అయిన అభ్యర్థులైతే మనం చూసినట్లయితే 1683, అందులో పురుషులు వచ్చేసి 1473, అదేవిధంగా 161 మహిళా అభ్యర్థులు. ఇక్కడ +50 ఎందుకేసారు అని అనుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. అంటే మనకి అప్పీల్ చేసుకున్న రోజు కావచ్చు, ఇంతకు ముందు రోజు కావచ్చు, హాజరై ఉంటారు అభ్యర్థులు. కాబట్టి మనం కేవలము ఆ యొక్క 2 తేదీల్లోని మహిళా అభ్యర్థులు 161 అని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా హాజరై ఉంటారు. అప్పీల్ చేసుకున్న రోజు, తర్వాత చివరి రోజు హాజరై ఉంటారు. కాబట్టి వాళ్ళను ఆ యొక్క లెక్క ప్రకారం చూసినట్లయితే ఒక 50 మంది ఏసుకున్నా కూడా మనకు 210 మహిళా అభ్యర్థులైతే 210 మంది క్వాలిఫై అయినట్లు మనకి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్‌గా చూసినట్లయితే 1683 మంది చిత్తూరు జిల్లా నుంచి. ఓకేనా? మరి ఇప్పుడు పురుషులకు ఒక్కొక్క పోస్ట్‌కి చూసినట్లయితే 1:6 ఉందండి. పర్లేదండి. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే 1:6 అనేది చాలా చాలా ఈజీనే. ఓకేనా? ఓకేనండి. అదేవిధంగా మహిళా అభ్యర్థులు చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్‌కు 1:2 ఉందండి. ఓకేనా? 1:2 ఉంది. ఓకేనా? కాబట్టి మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు జిల్లాకు సంబంధించి టోటల్‌గా చూసినట్లయితే 350 పోస్టులు టోటల్ పోస్టులు నేను చెప్పేది. ఓకేనా? తిరుపతి, అర్బన్, చిత్తూరు మొత్తం 350 33% రిజర్వేషన్ అంటే 115 పోస్టులని మహిళా అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి డెడ్ ఈజీ. ఓకేనా? చాలా చాలా ఈజీ అండి. అదృష్టం అంటే ఈ జిల్లాకే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఈసారి వచ్చేస్తుంది. ఎందుకంటే మెయిన్స్‌లో కూడా కొంతమంది డిస్‌క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఆ యొక్క ఛానల్ అయితే న్యూస్ ఛానల్ అయితే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి మిత్రులారా. ఇంత క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు గుంటూరు జిల్లాకు సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.